హాయ్ ఫ్రెండ్స్, కవిన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన కిస్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జెన్ మార్టిన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. నెల్సన్ అనే కుర్రాడికి అందమైన హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. తమ్ముడు, తండ్రి, తల్లి అందరితో హ్యాపీగా ఉంటున్నప్పుడు ఓ పుస్తకం ద్వారా అతనికి ఓ శక్తి వస్తుంది. ఎవరైనా తన కళ్ళ ముందు ముద్దు పెట్టుకోవడం చూస్తే, లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, అవన్నీ అతనికి కళ్ళ ముందు కనబడతాయి. అయితే అనుకోకుండా ఓ డ్యాన్స్ టీచర్ని లవ్ చేస్తాడు. ఓ డ్యాన్స్ షో రిహార్సల్లో ఆమె ముద్దు పెట్టుకోవడంతో ఆ అమ్మాయి చనిపోయినట్లు అతనికి కనబడుతుంది. ఆ తర్వాత ఆమె ప్రేమని అతను యాక్సెప్ట్ చేయకుండా దూరంగా వెళ్ళిపోతాడు. మరోవైపు తండ్రి ఇంకొక స్త్రీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇవన్నీ ఒకతోడైతే ఎవరు ముద్దు పెట్టుకున్నా వాళ్ళ భవిష్యత్తు, వర్తమానం అతనికి ఎలా తెలుస్తున్నాయి, అసలు ఈ శక్తికి, ఆ పుస్తకానికి, ఇతనికి మరో జన్మకి ఉన్న లింక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు సతీష్ కృష్ణన్ ఫ్యాంటసీని మిక్స్ చేసి చక్కగా రాసుకున్నాడు కథని. అయితే అక్కడక్కడ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది, అక్కడక్కడ డల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో లవ్ స్టోరీ, హీరో తండ్రి లవ్ స్టోరీ, ఈ రెండు జరుగుతున్నప్పుడు అంతగా కిక్ ఉండదు సినిమా చూసేటప్పుడు. ఈ సినిమాలో రిలీఫ్ ఏదన్నా ఉంది అంటే వీటీవీ గణేష్, అతని కొడుకు, వాళ్ళిద్దరూ హీరోతో చేసే కామెడీ సినిమాకి హైలైట్. తండ్రి పాత్రలో రావు రమేష్, తల్లి పాత్రలో దేవయాని, పిన్ని పాత్రలో కౌసల్య పాత్రలు ఓకే అనిపిస్తాయి. ప్రభు పాత్ర అతిథి పాత్ర అయినా సినిమాకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే. కొన్ని అనవసరం సీన్లు ఉంటాయి, కానీ వాటికి కథకి చిన్న లింక్ కూడా ఉంటుంది. కానీ అవి తీయడంలో దర్శకుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకంత డల్గా ఉంటుంది. ప్రీతి అస్రాని హీరోయిన్గా ఓకే అనిపిస్తుంది, కానీ ఇంకా చిన్నపిల్లలాగే కనబడుతుంది. కావాలని హార్మోన్ ఇంజెక్షన్లు చేసుకొని పెరగడానికి ట్రై చేసినట్లు అనిపిస్తుంది. డబ్బింగ్ కూడా కొంచెం ఏజ్డ్ అమ్మాయితో చెప్పించినట్లు అనిపిస్తుంది. ఆ ఏజ్కి సూట్ అయినట్టు వాయిస్ అనిపిస్తుంది. ఇక కవిన్ చూడడానికి యంగ్ లుక్లో సన్నబడి బాగున్నాడు అనిపిస్తుంది. కవిన్కి ప్రీతి అస్రానికి అంతగా జంట మ్యాచ్ అయినట్లు అనిపించదు. డైలాగ్స్లో అంత కొత్తదనం లేదు, స్పార్క్ లేదు. వీటీవీ గణేష్కి రాసిన 2-3 డైలాగులు తప్ప అంతగా గొప్పగా ఏమీ అనిపించవు. ఫోటోగ్రఫీ ఓకే, మ్యూజిక్, పాటలు సినిమా చూస్తున్నప్పుడు ఏదో అలా వినొచ్చు అంతే. బయటకు వచ్చిన తర్వాత ఎవరికి గుర్తుండవు. సరదాగా టైంపాస్కి ఏదైనా ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇది తెలుగులో కూడా స్ట్రైట్గా రిలీజ్ అవ్వాలి, ఎందుకో ఈ సినిమాని రిలీజ్ చేయలేదు. త్వరలో తెలుగులో వస్తుంది, తెలుగులో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?